హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీ అనేది రోజు రోజుకు చాలా అభివృద్ధి చెందుతుంది. ఎంతలా అంటే మనకు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ గ్రహం చేరుకోవడానికి ప్రయత్నాలు, అలాగే మన ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడిని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి శాటిలైట్స్ ప్రయోగించే స్థాయి వరకు మన టెక్నాలజీ అభివృద్ధి చెందింది. సో ఈరోజు మన వీడియోలో 2024 నుంచి 2070 వరకు మన భూమిపై జరిగే కొన్ని మైండ్ బ్లోయింగ్ ఇన్వెన్షన్స్ అండ్ టెక్నాలజీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నోట్: ఈ వీడియోలో చెప్పింది కల్పితాలు మాత్రమే. ఇందులో కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. అప్డేట్ అవుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడం జరిగింది. భవిష్యత్తులో మన టెక్నాలజీ చాలా అభివృద్ధి చెంది మన డైలీ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఫస్ట్ వన్, బయోనిక్ ఐస్. మనం కొన్ని నెలల్లోనే బయోనిక్ ఐస్ ని చూడబోతున్నాం. చాలా మందికి చాలా రకాల కంటి సమస్యలు ఉన్నాయి. అలా దృష్టిలోపం ఉన్న వారి కోసం ఇజ్రాయెల్ సర్జన్లు మొట్టమొదటిసారిగా ఒక 78 ఏళ్ల ముసలావిడికి ఒక కృత్రిమ కళ్ళను అమర్చారు. అలాగే ఇప్పుడు బెల్జియం, ఆస్ట్రేలియా కూడా ఇలాంటి కృత్రిమ కళ్ళు తయారు చేసే పనిలో పడ్డారు. సెకండ్ వన్, అమెరికాలో ఉన్న యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. మనం ఇల్లు కట్టుకోవడానికి ఎర్ర ఇటుకలను యూజ్ చేస్తాం కదా, దానికి బదులుగా ఎలక్ట్రిసిటీ ప్రవహించే ఇటుకలను వీళ్ళు తయారు చేశారు. మీరు ఫోటోలో చూస్తున్న ఇటుక కూడా అదే. ఇందులో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇందులో నుంచి వచ్చే విద్యుత్తును మనం ఉపయోగించుకోవచ్చు కూడా. అలాగే ప్రతి గంటకి ఇవి రీఛార్జ్ అవుతాయి. ఇవే కాకుండా రైల్వేస్ అండ్ ఎయిర్వేస్ లో కూడా మనం చాలా మార్పులు చూడవచ్చు. థర్డ్ వన్, ఓషన్ వాటర్ ప్యూరిఫై. మన భూమిపై 75% ఆఫ్ వాటర్ ఉంది, కానీ అందరూ సేవ్ వాటర్ అంటుంటారు. ఎందుకో తెలుసా? ఈ 75% ఆఫ్ వాటర్లో కేవలం కొంత మాత్రమే తాగే నీరు ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. సముద్రంలో ఉన్న వాటర్ని మనం తాగలేము. ఎందుకో మీకే తెలుసు. సముద్రం మొత్తం ఉప్పు నీరుతో నిండి ఉంటుంది. కానీ 2030 కల్లా చాలా వరకు సముద్రంలో నీటిని ప్యూరిఫై చేస్తారు. ఫోర్త్ వన్, డిజిటలైజేషన్. ప్రజెంట్ అయితే చాలా చోట్ల ప్రజలు డిజిటల్కి అలవాటైపోయారు. చిన్న చిన్న రోబోట్స్ని యూజ్ చేస్తున్నారు. కానీ చాలా చోట్ల లీగల్ పర్మిషన్స్తో చాలా కంపెనీస్ అడ్వాన్స్డ్ రోబోట్స్ని యూజ్ చేస్తున్నాయి. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ యొక్క వాడకం చాలా వరకు పెరిగిపోతుంది. కరోనా వల్ల జనాలు అందరూ హైజీనిక్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఫ్యూచర్లో ఇంకా పెరగవచ్చు. చాలా వరకు స్టోర్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జనాలు అందరూ ఆన్లైన్ షాపింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే స్పేస్ గురించి అందరికీ చాలా అవగాహన ఉంటుంది. 2040 నాటికి ప్రపంచం మొత్తం అప్డేట్ అయిపోయి ఉంటుంది. అందులో ముఖ్యమైనది మన ఇండియా. 2040 నాటికి మన ఇండియాలో హైపర్ లూప్ బుల్లెట్ ట్రైన్స్ లాంచ్ అయిపోయి ఉంటుంది. ఈ ట్రైన్ కేవలం 1 గంటలోనే 1100 నుంచి 1200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. ఇంకా మ్యాక్సిమం 60% ఆఫ్ వెహికల్స్ ఎలక్ట్రిసిటీతోనే నడుస్తాయి. దీనివల్ల చాలా వరకు పొల్యూషన్ తగ్గిపోతుంది. పవర్ కోసం హైడ్రో పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ ని యూజ్ చేస్తారు. అలాగే ఇప్పటికే ఇండియాలో చాలా వరకు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి. అంటే క్యాష్లెస్ పేమెంట్స్ కి అందరూ అలవాటు పడిపోయారు. హ్యాండ్ క్యాష్ వాడకం చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే ఆ టైంకి మనం ఫస్ట్లో ఉంటాం. ఎందులోనో తెలుసా? ఓవర్ పాపులేషన్లో. ఇక 2070లో మన చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, గాలిలో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కుక్కలు, పిల్లుల్ని పెంచుకుంటున్నట్లు ఫ్యూచర్లో రోబోట్స్ని పెంచుకుంటుంటారు. నేల మీద చాలా వరకు వాహనాలు కనిపించడం ఆగిపోతాయి. అంటే చాలా తక్కువ మాత్రమే రోడ్లపై తిరుగుతుంటాయి అని. ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలంటే డ్రోన్స్ ద్వారా సహాయం దొరుకుతుంది. అయితే మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి జరిగినా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత అప్డేట్ అయినా దొంగలు ఉంటారు. కానీ ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో దొంగలు ఎవరు అంటే హ్యాకర్స్. ఈ హ్యాకర్సే ప్రపంచాన్ని వణికిస్తారు. ఇంకా మనం తినే ఫుడ్లో కూడా చాలా వరకు మార్పులు వస్తాయి. ఆర్టిఫిషియల్ మీట్ వాడకం అండ్ తయారీ చాలా వరకు ఎక్కువైపోతుంది. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనకు బాగా ఉపయోగపడేది ఎయిర్ అంబులెన్స్. ఇక మన డాక్టర్స్ 5 నిమిషాల ముందు తెచ్చి ఉంటే బతికిచ్చేవాళ్ళము అని చెప్పలేరు. ఎందుకంటే ఏదన్నా ఎమర్జెన్సీలో ఎయిర్ అంబులెన్స్ త్వరగా మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇక ఇంటర్నెట్లోకి వచ్చేస్తే మనం ఇంతవరకు పైన చెప్పుకున్న అన్ని మార్పులకు మూల కారణం ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ 2070 నాటికి మన సోలార్ సిస్టంలోకి కూడా వచ్చేస్తుంది. ఈవెన్ మన స్పేస్లో ఉన్న వాళ్ళతో కూడా డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు అంటే మన వాళ్ళు మాత్రమే, ఏలియన్స్ అయితే కాదు. అలాగే మనం రెగ్యులర్గా లైఫ్ టైంలో వాడే కంప్యూటర్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్నీ ట్రాన్స్పరెంట్ అయిపోతాయి. అంటే ట్రాన్స్ఫర్గా వర్క్ చేస్తాయి. అలాగే వాటి సైజ్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎమోషన్స్ అనేవి కనిపించకుండా పోవచ్చు కూడా. మన చట్టాల్లో అయితే చాలా వరకు మార్పులు వస్తాయి. ఫ్యూచర్లో అయితే గవర్నమెంట్ జాబ్ మీద జనాలకు అంతగా ఆశ ఉండదు. అన్ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఫ్యూచర్లో ప్రపంచం ఇలానే ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి 10 సంవత్సరాలకు ప్రపంచం మారుతూనే ఉంది. 2000 సంవత్సరం నాటికి అంతగా మొబైల్స్ యూజ్ చేసేవారు కాదు. 2010 నాటికి చాలా వరకు ప్రజలు కీప్యాడ్ మొబైల్స్ని యూజ్ చేసేవారు.
ఇప్పుడు 2020 నాటికి అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ప్రతి 10 సంవత్సరాల్లో టెక్నాలజీలో మనం చాలా వరకు మార్పులు చూస్తున్నాం. ఇంకో 50 ఏళ్లలో అంటే మనం చాలానే చూడవచ్చు. మన ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఏమో కానీ ఈ స్క్రిప్ట్ రాస్తుంటే మాత్రం నాకు వచ్చిన ఫీల్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అంటే ఎలాగైనా సరే ఈ టెక్నాలజీస్ని ఎక్స్పీరియన్స్ చేయాలని. సో మీకు వీడియో నచ్చితే కింద లైక్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ లైక్ చేసి మాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్కి లవ్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున లవ్ యూ సో మచ్.